నమస్తే అండి, వెల్కమ్ టు రోజా బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ టేస్టీగా నాటుకోడి కూర తయారీ విధానం. ముందుగా ఒక ప్యాన్లో 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని 4 పెద్ద ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోవాలి. ఇప్పుడు దానిలో 1 స్పూన్ పసుపు, ఉప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. తర్వాత ఒక కుక్కర్లో 1 కిలో నాటుకోడి కూరను తీసుకొని ఆ ముక్కలను కొంచెం పసుపు, ఉప్పు వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికించుకున్న నాటుకోడి ముక్కలను అందులో వేసి ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అందులో 1 స్పూన్ జీడిపప్పు, గసగసాల పేస్ట్ కూడా వేసుకొని 4 స్పూన్ల కారం కూడా వేసుకొని ఆ నీరంతా పూర్తిగా ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు అందులో 1 గ్లాస్ వాటర్ కూడా వేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు కారం, ఉప్పు సరిపడా ఉన్నాయా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు దానిలో 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే ఎంతో టేస్టీగా నాటుకోడి కూర అనేది రెడీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.